ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు ఉప్పెన దర్శకుడు. అలాగే ఉప్పెన హీరోయిన్ కూడా కోలీవుడ్ లో బిజీగా ఉంది. మరి ఉప్పెన హీరో ఏమయ్యాడు అంటే వరుస ఫ్లాప్లతో కొంతకాలం బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడని సమాచారం. ఉప్పెనతో సంచలన ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దాదాపు 3 ఏళ్ల తర్వాత మరోసారి బలమైన కంబ్యాక్ కోసం సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. కొత్త కథ, కొత్త మేకవర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట ఉప్పెన హీరో. మొదటి సినిమాతోనే 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు వైష్ణవ్. కెరీర్ ఆరంభంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చూసి వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ లో పెద్ద హీరోగా ఎదుగుతారని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత వచ్చిన కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. 3 ఏళ్ల క్రితం విడుదలైన ఆదికేశవ పరాజయం తర్వాత వైష్ణవ్ తేజ్ తన కెరీర్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తదుపరి ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం తొందర పడకూడదని భావించి సుమారు 3 ఏళ్ల పాటు సినిమాలకు విరామం ప్రకటించాడు. ఈ గ్యాప్ లో సుమారు 100కు పైగా కథలు విని ఇటీవలే హంట్ డైరెక్టర్ కు కొత్త సినిమా కోసం ఎస్ అని చెప్పాడట వైష్ణవ్. గత పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని ఈసారి పక్కా ప్లాన్ తో వైష్ణవ్ తేజ్ తన కంబ్యాక్ కు సిద్ధమవుతున్నాడు. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.